పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు 'యండమూరి వీరేంద్రనాథ్' గారు రచించిన 'విజయంలో భాగస్వామ్యం' అనే పుస్తకంలో మొదటి భాగం 'అంతర్గత విజయంలోని నేను' అనే విభాగంలో మిగతా విషయాల గురించి తెలుసుకుందాం. నేను వర్సెస్ నేను బాల్యంలో. ఏ వ్యక్తి అయినా తనని తాను ఆత్మపరిశీలన చేసుకోవాలంటే ముఖ్యంగా గమనించవలసింది తన వ్యక్తిత్వాన్ని. అందుకే 'నేను' అన్న అధ్యాయంలో వ్యక్తిత్వం ప్రాధాన్యతని సంతరించుకుంటుంది. 'హౌ టు విన్ విత్ హై సెల్ఫ్ ఎస్టీమ్' అన్న పుస్తకంలో రచయిత వ్యక్తిత్వాన్ని ఈ విధంగా వివరిస్తాడు. వ్యక్తిత్వం అంటే తన పట్ల తనకున్న నమ్మకాలు, మరికొన్ని నిజాలు. చాలా చిన్న వాక్యమైనా చాలా అర్థమున్న వాక్యం. మనం ఇదే శీర్షికలో ముందొక చోట చర్చించినట్టు, ఒక మనిషికి తన పట్ల ఉన్న నమ్మకం వేరు, నిజం వేరు అయి ఉంటుంది. ఆ తేడా ఎక్కువ అయ్యే కొద్దీ అతడి వ్యక్తిత్వం తగ్గిపోతున్నట్లు లెక్క. తను గొప్పవాడినని, తనను అందరూ ప్రేమిస్తున్నారని ఒక వ్యక్తి అనుకుంటున్నాడు అనుకుందాం. ఇది అతడి నమ్మకం. బయటి ప్రపంచం దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తే అది నిజం. ఎప్పుడైతే నమ్మకం, నిజం వేరువేరు దారులలో పయనించాయో అప్పుడు వ్యక్తిత్వం తగ్గిపోయినట్టు అవుతుంది. మరోలా చెప్పాలంటే తన గురించి తాను కరెక్ట్‌గా తెలుసుకోగలగడమే వ్యక్తిత్వం. బాల్యం ప్రభావం. అతడి తల్లి గయ్యాళి. 3 సార్లు విడాకులు తీసుకుంది. ఇటువంటి రాక్షసి అంటే తనని తరచూ కొడుతూ ఉన్నదని ఆమె రెండో భర్త ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. అతడు కడుపులో ఉండగానే అతడి తండ్రి అంటే ఆమె మూడో భర్త మరణించాడు. అతడు చాలా అందవిహీనంగా, సంస్కారరహితంగా, క్రమశిక్షణ లేకుండా పెరిగాడు. తల్లి తన రాక్షసత్వాన్ని, ప్రపంచంపై కసిని అతడి మీద చూపించేది. హైస్కూల్ చదువుని మధ్యలో మానేశాడు. నావికాదళంలో చేరి అధికారులతో గొడవపడి, ఒకడిని కొట్టి, కోర్టు మార్షల్ గావింపబడి సస్పెండ్ అయ్యాడు. ఇంకో దేశం వెళ్ళి అక్కడో నీచ స్త్రీని వివాహమాడాడు. ఆమెకు ఎన్నో అక్రమ సంబంధాలున్నాయి. అతడికి సెక్స్ బాగా చేతకాదని ప్రియుళ్ళ ముందే హేళన చేసేది. అతన్ని బాత్రూంలో పెట్టి గొళ్ళెం వేసి ప్రియుడితో గడపటం ఆమె పశువాంఛకి పరాకాష్ట. అతడి చేతకానితనాన్ని భరించలేక ఇంట్లోంచి గెంటివేసింది ఒక అర్ధరాత్రి. అతన్ని ఎవరూ చేరదీయలేదు. అతడిని ఇష్టపడిన వారు ఎవరూ లేరు. పైసా సంపాదన లేదు. మరోవైపు భరించలేనంత ఆత్మన్యూన్యత. అతడు 1963 నవంబర్ 22న అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నడీని అకారణంగా నడి రోడ్డులో కాల్చి చంపేశాడు. అతడి పేరు లీ ఆస్వాల్డ్. అతడో సైకిక్ అని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఆ స్కిజోఫ్రేనియా అతడికి బాల్యం నుంచే వచ్చిందని పరిశోధనల్లో తేలింది. అతడొక అందమైన కుర్రవాడు. గొప్ప కుటుంబంలో పుట్టాడు. అతడి కుటుంబంలో చాలా రంగాల్లో ప్రవేశమున్న ప్రసిద్ధులున్నారు. చాలా చిన్న వయసులోనే మేధావిగా పేరు తెచ్చుకున్నాడు. అతడి తల్లి ఒక విశిష్ట వ్యక్తి. అతడికి ఎన్నో జీవిత సత్యాలు నేర్పింది. చదువులో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండగా అతడి కాళ్ళకి ఒక విచిత్రమైన వ్యాధి వచ్చి మళ్ళీ బాగుపడని విధంగా 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. ఎంతటి ధైర్యవంతుడినైనా మానసికంగా, శారీరకంగా మూలన పడేసే భయంకరమైన దెబ్బ అది. కానీ అది అతన్నేమీ చేయలేకపోయింది. ఆ అంగవైకల్యంతోనే అతడు రాజకీయాల్లో ప్రవేశించి అమెరికా ప్రెసిడెంట్ అయ్యి అప్పటి వరకు ఆర్థికంగా ఊబిలో కూరుకుపోయిన తన దేశాన్ని క్లిష్ట పరిస్థితుల్లో నుంచి బయటపడేశాడు. అతడి పేరు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. వ్యక్తిత్వానికి మొదటిది నికృష్ట దశ, రెండోది ఉచ్చ దశ. అందుకే అన్నారు, మై ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ అవర్ హౌస్ బట్ మై మదర్ ఈజ్ ద హార్ట్. వ్యక్తిత్వం అనేది బాల్యం నుంచి పెరుగుతూ వస్తుంది. నికృష్టంగా పుట్టి దురదృష్టకరమైన పరిస్థితుల్లో చెడు అలవాట్లకి లోనై ఒక సంఘటన ద్వారానో ఆత్మ విమర్శ ద్వారానో మార్పు చెంది గొప్ప వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్నవారు కొద్దిమంది ఉండవచ్చు. కానీ
మరో మాటలో చెప్పాలంటే ఒక కుర్రవాడి వ్యక్తిత్వాన్ని నిర్మించడానికి అతడి తల్లిదండ్రులే ప్రధాన పాత్ర వహిస్తారు. ఒక ప్రముఖ మానసిక శాస్త్రవేత్త పిల్లల్లో ఉన్నతమైన వ్యక్తిత్వం ఎటువంటి పరిస్థితుల్లో ఎంత శాతం అభివృద్ధి చెందుతుందనేది ఎన్నో పరిశోధనలు చేసి ఎందరినో ఇంటర్వ్యూ చేసి లెక్కలు కట్టాడు. ఆ గణాంకాలు చాలా ఆశ్చర్యకరంగానూ ఆసక్తికరంగానూ ఉన్నాయి, గమనించండి. తండ్రి చక్కటి ఉద్యోగం చేస్తూ వ్యసనరహితుడై పిల్లల ఆలనా పాలన తల్లి చూస్తూ కుటుంబంలో సభ్యుల మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంటే 97% పిల్లలకి ఉన్నతమైన వ్యక్తిత్వం అబ్బుతుందట. తండ్రి వ్యసనపరుడు, మంచి సంపాదన లేనివాడు, ఇంటిని పట్టించుకోనివాడు, తల్లి నిస్సహాయురాలు లేక కోపిష్టి లేక నిరంతరం రోధించేది అయితే 18% పిల్లలకి మాత్రమే మంచి వ్యక్తిత్వం కలిగే ఛాన్స్ ఉన్నదట. తల్లి ఉద్యోగస్తురాలు, మంచి వ్యక్తిత్వం కలది అయితే 66%, తల్లికి మానసిక బలహీనతలు లేకపోతే 85%, తండ్రి పట్ల తల్లికి గౌరవం, ఇష్టం, ప్రేమ ఉంటే 94%, భార్యాభర్త గొడవపడని ఇంట్లో 82%, స్త్రీ ఇంటి సుఖ సంతోషాలకు కారణమైతే 91%, స్త్రీ పిల్లలపై అమితమైన ప్రేమానురాగాలు చూపితే 79%, స్ట్రిక్ట్గా క్రమశిక్షణతో ఉంటే 68%, పిల్లలు దురదృష్టవశాత్తు తరచూ అనారోగ్యానికి లోనవుతుంటే 64%, తండ్రి చాలా స్ట్రిక్ట్, తల్లి పిల్లల్ని సపోర్ట్ చేసేది అయి ఆమె సంపాదనా పరురాలు కాకపోతే 62% వస్తుందట. పాశ్చాత్య దేశపు గణాంకాల్లో కూడా పిల్లల వ్యక్తిత్వానికి తల్లిని బాధ్యురాలిని చేయడం గమనార్హం. నేను, నువ్వు, మనందరం అంశం ఇది. మనిద్దరం తాలూకు విజయం సాధించేశాక భాగస్వామ్యంలో తదుపరి అంశం పిల్లలే కదా. పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి ఏం ఆశిస్తారు? ఆశించేవేమీ గొప్ప పెద్దవి కావు. కాస్త విచక్షణ జ్ఞానంతో ఆలోచిస్తే తమ పిల్లలు తమని తాము తీర్చిదిద్దుకునేలా చెయ్యవచ్చు. మరి పిల్లలు ఏం ఆశిస్తారో చూద్దామా? మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించటానికి పెద్దలు చేయవలసినవి, పిల్లలు ఆశించేవి ఇవి. తమకి ఆలోచించే శక్తి ఉందని తమ తల్లిదండ్రులు గుర్తించటం, తమ విచక్షణ జ్ఞానానికి కావలసిన గుర్తింపు ఇవ్వటం, గౌరవించటం, సాధించవలసిన వాస్తవ గమ్యాన్ని నిర్దేశించుకోవడంలో తమకి వాళ్ళు సహాయపడడం, విలువల పట్ల నమ్మకం కలిగించటం, చదువులో ప్రోత్సాహం, ఆటలు మిగతా కళల పట్ల అభిరుచి కలిగించటం, నిరుత్సాహపరచకపోవటం, దేవుడి పట్ల భక్తి, గౌరవం ద్వారా సాటి మనిషి పట్ల నమ్మకం, ఉన్నతమైన నైతిక విలువల సముపార్జన, ప్రశాంతత, వీటికి పునాది బాల్యంలోనే వేయటం. చదువు, క్రీడలు, కళలు తప్ప మిగతా అనారోగ్య వ్యామోహాల నుంచి, అంటే టీవీ, గాసిప్, మిగతా వ్యసనాలు వగైరా దూరంగా ఉంచడం, కెరీర్ గురించి స్పష్టమైన అవగాహన ఇవ్వడం, ముఖ్యంగా ఒక మంచి తల్లి, తండ్రి ఎలా ఉంటారని పిల్లలు ఆశిస్తారో వారి సమక్షంలో ఆ విధంగా ఉండడం. ఇవన్నీ చిన్న విషయాలుగానో, తెలిసిన విషయాలుగానో, లేక ప్రస్తుతం ఆచరిస్తున్న విషయాలుగానో మనకి తోచవచ్చు. కానీ అందులో కొన్ని చెయ్యం, కొన్నింటిని పూర్తిగా ఆచరించం. ఉదాహరణకి 4వ పాయింట్, విలువల పట్ల నమ్మకం కలిగించడం. అంటే పెద్దల్ని గౌరవించడం, లంచగొండితనాన్ని వ్యతిరేకించడం, స్త్రీల పట్ల గౌరవభావం వగైరా ఏదైనా కావచ్చు. ఈ విధమైన భావాలు కలగాలంటే లేత వయసులోనే రామాయణ, భారతాల కథలు చెప్పటం, చారిత్రక పౌరాణిక గాథలు వినిపించటం, దేశంలోని, రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలు తిప్పి విషయ పరిజ్ఞానం అందివ్వడం మొదలైనవి చేయాలి. ఎందరు చేస్తున్నారు? కాస్త సమయం దొరికితే తిరుపతి వెళ్ళటానికే సరిపోతుంది. పిల్లల పౌరాణిక పరిజ్ఞానమంతా టీవీ, రామాయణాల ద్వారానే లభిస్తుంది. అదేవిధంగా మరో ఉదాహరణ తీసుకుందాం.
14 ఏళ్ల కొడుకుని కారులో వెళ్ళి స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే తల్లి, డ్రైవర్ ఉన్నా అది అతడి మీద తనకున్న ప్రేమ అనుకుంది. తన భయానికి ప్రతీక అనుకోదు. తాత్కాలికంగా ఆ ప్రేమకు కుర్రవాడు పరవశించినా, తన తల్లి మరింత స్వేచ్ఛగా తనని బ్రతకనిస్తే, ఇంత మితిమీరిన ప్రేమతో గారం చేయకుండా పెంచి ఉంటే బావుండేదని వయసొచ్చాక అనుకుంటాడు. చిన్నప్పుడు ఒప్పుకున్నవాడే డ్రైవరుండగా నువ్వెందుకు అని విసుక్కుంటాడు. ఈ విధంగా ఒక ప్రవర్తనని రకరకాలుగా చూస్తూ, మన దృష్టితో కాకుండా పిల్లల దృష్టితో విశ్లేషించుకుంటూ ప్రవాహాన్ని బట్టి చుక్కాని మార్చాలి. ఒక పిల్లవాణ్ణి ఆస్వాల్డ్ మనస్తత్వంతో పెంచాలా, రూజ్వెల్ట్ లా తీర్చిదిద్దాలా అనేది దంపతులు నిర్ణయించుకోవాలి. ఈ విధంగా ఒక మంచి నేను అనేది తల్లిదండ్రుల వల్ల సృష్టించబడుతుంది. పునర్నిర్మాణం. సరే, ఆ విధంగా అవలేదు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? ప్రతి మనిషికి అదృష్టం ఆ విధంగా కలిసి రాకపోవచ్చు. అందరు తల్లిదండ్రులు మానసిక శాస్త్రాలు చదివినవారు, కమిట్మెంట్ ఉన్నవారు కాకపోవచ్చు కదా. అప్పుడు ప్రతి వ్యక్తి కాస్త జ్ఞానం రాగానే తనని తాను పునర్నిర్మించుకునే ప్రయత్నం చేయాలి. ఏ విధంగా పునర్నిర్మించుకోవాలి అన్న విషయం వ్యక్తిత్వం అన్న అధ్యాయంలో చర్చించుకుందాం. పోతే ఈ పునర్నిర్మాణం అనే దాని అవసరం జీవితంలో 2 సార్లు కలుగుతుంది. 1, బాల్యం నుండి అడాలసెన్స్ వయసులోకి వచ్చినప్పుడు వెనుదిరిగి చూసుకుంటే ఎక్కడో ఏదో లోపం కనబడినప్పుడు మొదటిసారి. 2వది వివాహం జరిగాక. ఒక వ్యక్తి తనని తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. కానీ వివాహం జరిగాక అవతలి పార్ట్నర్ వ్యక్తిత్వం లేని వ్యక్తి అయి ఉండవచ్చు. అంతేకాదు, ఇద్దరూ పరిపూర్ణమైన వ్యక్తిత్వం గల వ్యక్తుల దాంపత్యం కూడా పరిపూర్ణంగా ఉండాలని రూలేమీ లేదు. ఆ మాటకొస్తే ఇద్దరు జ్ఞానులైన దంపతుల మధ్య ఎక్కువ విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది. పునర్నిర్మాణం ఎందుకు కావాలి? వివాహం లాటరీ అన్నారు పెద్దలు. అందుకే నేను అన్న కాన్సెప్ట్ని వివాహం జరిగాక మరొకసారి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బాల్యం నుండి ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎంతో అపురూపంగా నిర్మించుకుంటూ ఉండి ఉండవచ్చు. గజల్స్, భావుకత్వం, ఘంటసాల పాటలు లేదా కెరీర్, కథలు ఏమైనా కావచ్చు. కానీ భాగస్వామి పూర్తిగా వ్యతిరేకంగా రావచ్చు. అప్పుడెలా? కనీసం విడాకులు తీసుకుని ఒంటరిగా బ్రతకడానికైనా వ్యక్తిత్వం కావాలి. వ్యక్తిత్వం పెరిగే కొద్దీ లాటరీలో గెలిచే ఛాన్సులు ఎక్కువ అవుతాయి. పట్టు విడుపు తెలుసుకోవడం, అవతలి వ్యక్తిని అర్థం చేసుకోవడం, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ వ్యక్తిత్వంలో భాగాలు. పునర్నిర్మాణం అంటే ఏమిటో విశ్లేషించడం కంటే వ్యక్తిత్వం లేని స్థితి ఏంటో తెలుసుకోవడం సులభం. ఈ క్రింది స్టేట్మెంట్స్ చూడండి. ఇవన్నీ వ్యక్తిత్వరాహిత్యానికి ఉదాహరణలు. సరైన వ్యక్తిత్వం లేని మనుషులు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. 1, తప్పంతా అవతలి వారిది. 2, నేను అవతలి వారితో సరిగ్గా ఇమడలేకపోతున్నాను. 3, నాకు పొద్దున్న లేవగానే ఎందుకో నిరాశగా, నిరాసక్తంగా అనిపిస్తుంది. 4, నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ. 5, దేనికి టైం ఉండడం లేదు. 6, నాకు అవతలి వారి నుండి సాయం తీసుకోవాలి అనిపించదు. 7, నాకు కొన్ని విషయాల్లో గిల్టీగా ఉంటోంది. 8, నాకు దైవభక్తి మెండు. కర్మ సిద్ధాంతాన్ని విపరీతంగా నమ్మి అంతా దేవుడికే వదిలేస్తాను. 9, వ్యసనాల నుండి బయట పడలేకపోతున్నాను. 10, కుటుంబ సభ్యులతో నా బాంధవ్యం ఎక్కువ లోతుగా ఉండటాన్ని నేను నమ్మను. 11, నేను నిజాయితీగా నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయని నమ్ముతాను. 12, అద్దంలో చాలా ఎక్కువసేపు చూసుకుంటాను. 13, నా పని నేను చెయ్యాలి కాబట్టి చేస్తాను. 14, నేను ఉన్నాయి అనుకున్న బలహీనతల్ని అధిగమించే ప్రయత్నం ఏదీ చేయటం లేదు. 15,
రోజుకి కనీసం 16 గంటలు సంతోషంగానే ఉంటాను. 16 నేను తరచూ ఇతరుల్ని సలహా అడుగుతాను. 17 ఇతరులు నన్ను విమర్శించడాన్ని సహించను. 18 నేను ఎక్కువగా మాట్లాడతాను, తక్కువగా వింటాను. 19 హోటల్లో వెయిటర్‌కి ఆర్డర్ ఇచ్చేటప్పుడు కూడా నవ్వుతూ ఉంటాను. ఆటో డ్రైవర్ చిల్లరిస్తే నవ్వుతూ థ్యాంక్ యూ అంటాను. 20 నేను విపరీతంగా ఆలోచిస్తాను. 21 సమస్యని ఎదుర్కోలేను. 22 నా కళ్ళు ఈ మధ్య నిస్తేజంగా తయారవుతున్నాయి. 23 నేను కూర్చుండే విధానం కరెక్ట్‌గా ఉందా లేదా అని తరచూ నేను గమనిస్తూ ఉంటాను. 24 నాకు భయం ఎక్కువ. 25 నిజంగా నాకు ఒక్కొక్కసారి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. 26 వద్దు అని చెప్పాల్సిన పరిస్థితుల్లో కూడా నేను అలా చెప్పలేను. 27 ఏది ముఖ్యమో ఏది తర్వాత చెయ్యొచ్చో నేను సరిగ్గా నిర్ణయించుకోలేను. 28 ఇతరుల జోక్‌కి మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నాను. స్పాంటేనియటీ నేనుగా ఒక జోక్ వేయలేకపోతున్నాను. 29 నేనంటే నాకు ఇష్టం తగ్గుతోంది. 30 ఆత్మగౌరవం, శోధన, నిజాయితీ, హిపోక్రసీ, లౌక్యం, భావుకత, స్నేహం, తదాత్మ్యత, ఏకాగ్రత ఇలాంటి మాటలు నా ఆలోచనల్లో ఎప్పుడూ చోటు చేసుకోవు. నా గురించి కానీ, నా చుట్టూ ఉన్నవారి గురించి కానీ ఈ పదాలని అన్వయించి ఆలోచించను. పై 30 పాయింట్లలో 6, 15, 19, 23 తప్ప మిగతా వాటిలో 20కి పైగా సమాధానం అవును అయితే మన వ్యక్తిత్వం గురించి పునరాలోచించుకోవాల్సిందే. పై 30 పాయింట్లని మరొక్కసారి గమనించండి. అందులో చాలా వరకు మనం సరిదిద్దుకోగలిగినవే, మన చేతిలో ఉన్నవే. మన చేతిలో లేనివి కూడా ఉంటాయి. క్యాన్సరు భాగస్వామికి మతిస్థిమితం తప్పటం లాంటివి. దానికి స్థితప్రజ్ఞత ఒక్కటే దారి. స్థితప్రజ్ఞత దానంతట అదే మంచి స్థైర్యాన్ని కూడా ఇస్తుంది. దేవుడు కలుగజేసిన ప్రమాదాన్ని కూడా పరిహసించేలా చేస్తుంది. ఈ కథని చదవండి. అతడొక మంచి కుర్రవాడు. సాధారణ యువకుడికి కావలసిన మంచి లక్షణాలన్నీ అతడికి ఉన్నాయి. వాటితో పాటు ఒకే ఒక అవలక్షణం కూడా ఉంది. గూని. పుట్టుకతోనే వచ్చింది. అతడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమె ఒక ధనవంతుడి కూతురు. పేరు సుశీల. పేరుకి తగినది. ఆమె పుట్టినరోజు అతడు వెళ్ళాడు. తన ప్రేమ గురించి చెప్పాలి అనుకున్నాడు. ఆమెకి తన ప్రేమ మీద ఎటువంటి అభిప్రాయమూ లేదని తెలుస్తూనే ఉంది. ఇప్పుడు చెప్పలేకపోతే మరెప్పుడూ చెప్పలేను అనుకున్నాడు. సంభాషణ కొనసాగించాడు. పెళ్ళిళ్ళు స్వర్గంలో అవుతాయి, మీకు తెలుసా అని అడిగాడు. అవునట, ఎక్కడో చదివాను అంది. మనిషిని సృష్టించేటప్పుడే దేవుడు భాగస్వామిని కూడా నిర్ణయిస్తాడు అంటూ ఆగాడు. ఆ విధంగానే నన్ను భూమి మీదకు పంపబోయే ముందు నాకు కాబోయే భార్యని నాకు చూపించాడు. ఎలా ఉంది? నవ్వుతూ అడిగింది ఆమె. అంతా బావుంది, ఒకటే లోపం, గూని. సుశీల మొహంలో నవ్వు మాయమయ్యింది. అవాక్కయి చూసింది. అతడు కొనసాగించాడు. ఒక గూని స్త్రీని ప్రజలు ఎంత నిరాదరిస్తారో తెలియందేముంది. అందుకే దేవుణ్ణి అప్పుడే ప్రార్థించాను. నాకు చదువు, తెలివితేటలు, సంస్కారము ఇస్తాను అన్నావు. వాటితో పాటు అదేదో ఆ గూని కూడా నాకే ఇవ్వు స్వామి, నా భార్యని మాత్రం మామూలుగా సృష్టించు అని అడిగాను. ఆమె స్తబ్దురాలయ్యింది. నోట మాట రాలేదు. అతడి కళ్ళల్లోంచి అవ్యాజమైన ప్రేమ జాలువారుతోంది. ఆ విధంగా నేను గూనివాడినయ్యాను అంటూ నవ్వాడు. ఆమె అప్రయత్నంగా అతడి చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఇదంతా సెల్ఫ్ పిటీ కాదు, తన సమస్యని కూడా తాను ప్రేమించగలగడం, ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండగలగడం, అదే స్థితప్రజ్ఞత. బాల్యంలో ప్రారంభమై యవ్వనంలో పరిణితి చెంది
వివాహానంతరం పరిపూర్ణమవ్వాలి. బాల్యంలో వ్యక్తిత్వం గురించి ఇప్పటి వరకు చర్చించాం. వివాహానంతర వ్యక్తిత్వం గురించి మనందరం అన్న అధ్యాయంలో చర్చిద్దాం. ప్రస్తుతం యవ్వన కాలపు వ్యక్తిత్వం గురించి చర్చిద్దాం. నేను వర్సెస్ ప్రపంచం యవ్వనంలో. బాల్యం తర్వాత వచ్చే స్థితిని అడాలసెన్స్ అంటారు. అయితే మనం దీన్ని మరో రకంగా విజయంలో భాగస్వామ్యానికి ముందు స్థితి అని నిర్వచించవచ్చు. అంటే వివాహానికి ముందు ఉండే స్థితి. ఒక మొగ్గ పువ్వులా విచ్చుకోవడాన్ని బాల్యం నుండి అడాలసెన్స్లోకి మారడానికి వర్తింపచేయవచ్చు. మొగ్గ బలంగా అందంగా ఉంటే పువ్వు కూడా అదే విధంగా తయారవుతుంది. పువ్వు ఆరోగ్యకరంగా ఉంటే ఫలం కూడా అంతే బలంగా ఉంటుంది. కాబట్టి అడాలసెన్స్ అనేది మనిషిని అటో ఇటో చేర్చే ఒక ప్రముఖమైన స్థితి. అందుకని ప్రతి వ్యక్తి తన అడాలసెన్స్ని సరిగ్గా, ఆరోగ్యకరంగా, హుందాగా ఉండేలా పాటుపడాలి. ఆ స్థితి దాటిపోయిన వాళ్ళు తాము గతంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. దీనికి 3 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. 1. పునాది అనేది చాలా ముఖ్యం. పునాది సరిగ్గా తవ్వలేనివాడు భవనాన్ని సరిగ్గా నిర్మించలేడు. పునాది అంటే కలల గురించి ఆలోచించడం కాదు, కలల్ని ఎలా వాస్తవం చేసుకోవాలా అని ఆలోచిస్తూ దానికోసం శ్రమించడం. ఎలక్ట్రానిక్స్ ఎలా ఎప్పటికప్పుడు మారిపోతుంటాయో అలాగే మనిషి జీవితంలో ఆలోచనలు, సంతృప్తి పడే విధానాలు కూడా మారిపోతూ ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు ఈ పునర్నిర్మాణ దశ గురించి మనిషి ఆలోచిస్తూ ఉండాలి. 5 ఏళ్ల క్రితం మన ఆలోచనలు ఒక రకంగా సాగితే ఇప్పుడు మరో రకంగా సాగుతాయి. అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడాని నిరంతరం గమనిస్తూ ఉండడమే మన నిర్మాణానికి చాలా దోహదపడుతుంది. 2. ఒక పెద్ద చేపని వలవేసి పట్టుకోవాలంటే లోతు నీటిలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఒడ్డున కూర్చుని గేలం వేసేవాడికి పెద్ద చేప దొరికే అవకాశం లేదు. ఒకరిద్దరికి అలా దొరకవచ్చేమో కానీ అది కేవలం అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. తన అదృష్టాన్ని మాత్రమే నమ్ముకున్నవాడు జీవితంలో పైకి రావడం చాలా కష్టం. జీవితంలో విజయానికి కూడా ఇది వర్తిస్తుంది. 3. దురదృష్టవశాత్తు మనలో చాలామంది తాము ఒకటి పొందాలంటే అవతలి వాళ్ళు ఒకటి కోల్పోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అది తప్పు. తన లొకాలిటీలో ఉండే ఇతర డాక్టర్స్ ప్రాక్టీస్ చూసి బాధపడే డాక్టరు తన ప్రాక్టీసుని పెంపొందించుకోలేడు. అలాగే పక్క వాళ్ళ దాంపత్యాన్ని చూసి ఈర్ష్యపడే భార్యాభర్తలు తమ దాంపత్యాన్ని సరిదిద్దుకోలేరు. మన గెలుపు అనేది ఒకరికి ఓటమి కాకూడదు. కేవలం మన గెలుపు అనేది ఇంకొకరి ఓటమి ఎప్పుడూ కాదు. కేవలం ఈర్ష్య, అసూయలు మనలో నిస్పృహను కలుగజేసే సాధనాలుగా మాత్రమే మిగిలిపోతాయి. అడాలసెంట్ వయసులో ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాల్సినవి పై 3 అంశాలు. తమ దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వచ్చే చాలామందిలో మానసిక శాస్త్రవేత్తలు గమనించేదేమిటంటే వారు గతంలో చేసిన తమ తప్పుల్ని ఒప్పుకోకుండా వాటి మీద తమ వాదనని నిర్మించుకోవడం. ఎప్పుడైతే పునాది తప్పు ఉందో దాని మీద నిర్మాణం కూడా తప్పు ఉంటుందన్న చిన్న విషయాన్ని చాలామంది ఇక్కడే మర్చిపోతూ ఉంటారు. ఒక కన్వీనియంట్ వాదనని నిర్మించుకోవడం కన్నా ఒక నిర్మాణాత్మకమైన వాదనని నిర్మించుకోవడం ఎప్పుడూ మంచిది. మరి కొంతమంది తమ తప్పుల్ని ఒప్పుకుంటూ ఏదో అలా అయిపోయింది, ఇప్పుడు ఏం చేయగలం అని సంతృప్తి పడుతూ ఉంటారు. విజయానికి ఇది కూడా దగ్గర దారి కాదు. ఆ మాటకొస్తే విజయానికి దగ్గర దారులంటూ ఏవీ లేవు. ఎప్పుడైతే అడ్డదారులలో ఒక గమ్యాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తాడో ఆ వ్యక్తి తన గమ్యానికి దూరంగా వెళ్ళిపోవడం తథ్యం. మనం ఇక్కడ అడాలసెన్స్ గురించి చర్చిస్తున్నాం. యవ్వనం అనేది వయస్సు మీద ఆధారపడి ఉండదు. ఎవరికైతే జీవితం పట్ల ఉత్సాహం ఉంటుందో వారందరూ యవ్వనవంతులే. ఒక మనిషి తన ఉత్సాహాన్ని కోల్పోతే అతడు వృద్ధుడవుతాడు. అందుకనే మనల్ని మన ఉత్సాహమే వెనుక ఉండి నడిపించాలి తప్ప అనుమానం కాదు.
అనుమానం ఆపు చేస్తుంది, ఉత్సాహం నడిపిస్తుంది. నడిస్తే విజ్ఞానం వస్తుంది, విజ్ఞానం వస్తే వ్యక్తిత్వం పెరుగుతుంది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అందుకే అంటాడు, ఒక మనిషి తన పర్స్ని జేబులో కాకుండా మెదడులో ఉంచుకుంటే దాన్ని ఎవరూ కొల్లగొట్టలేరు. విజ్ఞానం అనేది మనిషి యొక్క గొప్ప ఆస్తి. మనం ప్రస్తుతం నేను వర్సెస్ ప్రపంచం అన్న అధ్యాయాన్ని చదువుతున్నాం. యవ్వనంలో అడాలసెంట్ స్థితిలో స్త్రీ పురుష అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి. పురుషుల్లో వ్యక్తిత్వం. అడాలసెంట్ వయస్సు దాటి పరిపూర్ణమైన వ్యక్తిత్వం వచ్చిన యువకుడికి ఈ లక్షణాలుంటాయి. తన కాబోయే లేక ఉన్న భాగస్వామి పట్ల అభిప్రాయాలు కూడా ఈ వ్యక్తిత్వంలో చూడవచ్చు. 1. అతడు తన భావాల్ని, సంతోషాన్ని, విషాదాన్ని సరిగ్గా వెల్లడించగలిగే స్థితిలో ఉంటాడు. 2. తన భాగస్వామితో తార్కికంగా, సహేతుకంగా, ప్రాక్టికల్గా చర్చించగలిగే స్థితిలో ఉంటాడు. 3. అదేవిధంగా అవతలివారు చెప్పేదానిలో ఉన్న తర్కాన్ని, అవతలివారి మానసిక స్థాయి, భావాన్ని అర్థం చేసుకోగలిగే స్థితిలో ఉంటాడు. 4. స్త్రీత్వాన్ని ప్రేమిస్తాడు, స్త్రీని తనతో సమానంగా గౌరవిస్తాడు. 5. తన భాగస్వామి అనుభూతిని, అనుభవాన్ని సమానంగా పంచుకోవడానికి ఉత్సాహం చూపిస్తాడు. అలాగే వీలైనంత ఆకర్షణీయమైన జీవిత విధానాన్ని ఇద్దరూ కలిసి శోధించడానికి నిరంతరం తపన పడుతూ ఉంటాడు. 6. వయసు, అంతస్తు, డబ్బు తనకు ఏ విధంగా కాస్త అహంభావాన్ని నేర్పిందో తన భార్యగా ఆమెకి కూడా అదే విధమైన అహం ఉంటుందని గుర్తించగలుగుతాడు. 7. తను సంపాదిస్తున్నాడు కాబట్టి, తన భార్య ఇంట్లో ఉంది కాబట్టి, లేక భార్య తనకన్నా తక్కువ ఆర్జిస్తోంది కాబట్టి ఆమె తనకన్నా తక్కువ అన్న భావాన్ని మనసులోకి రానివ్వడు. ఇంట్లో వంట చేయడం కూడా ఆఫీస్లో పని చేయడం అంత ప్రాక్టికల్ పనే అన్న నిజాన్ని గుర్తించగలుగుతాడు. 8. నిర్దిష్టమైన పనుల మధ్య ఒక బలమైన గీత గీయకుండా అప్పుడప్పుడు ఆమె పనుల్లో భాగం పంచుకుంటాడు. అలాగే తను చేస్తున్న కొన్ని పనులు ఆమెతో చేయించి దాని ద్వారా సంతోషం పొందగలుగుతాడు. 9. స్పష్టంగా తన అభిప్రాయాల్ని చెప్పగలగడం నుంచి స్పష్టంగా తనేమిటో అవతలి వారికి తెలిసే ప్రయత్నం చేస్తాడు. తన బలహీనతల్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేయడు, కానీ తన బలహీనతల్ని అధిగమించడానికి మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. 10. ఇద్దరికీ సంబంధించిన సమస్యల్ని ఇద్దరూ కలిసి పరిష్కరించుకోవాలనే చిన్న విషయాన్ని అతడెప్పుడూ మరచిపోడు. భాగస్వామ్యంలో వ్యక్తిత్వానికి ఇవి 10 కమాండ్మెంట్స్ లాంటివని ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్తలు చెప్పారు. వ్యక్తిత్వంతో సంబంధం లేకుండా మగవాళ్ళు కొన్ని విషయాలకి అమితంగా భయపడుతుంటారట. అవి ఏంటంటే, 1. దాంపత్య జీవితంలో తాము విఫలమవుతామన్న భయం కొంతమంది మగవాళ్ళలో ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే, తమని తాము పూర్తిగా అర్పించుకోకుండా వేరే విధమైన వ్యాపార ఆలోచనలతోనో, భయంతోనో, గిల్టీతోనో గడపటం. అంతేకాకుండా స్వార్థపూరితమైన మనస్తత్వం ఉన్న మనుషులు దాంపత్య జీవితంలో ఎక్కువగా ఫెయిల్ అవుతుంటారని మానసిక శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. జీవిత భాగస్వామిని పూర్తిగా ప్రేమించకపోవడం కూడా ఈ విధమైన వైఫల్యానికి దారితీస్తుంది. 2. పురుషులు సాధారణంగా కలహపూరిత లేదా దౌర్జన్యపూరిత మనస్తత్వం ఉన్న స్త్రీలు అంటే ఎక్కువ భయపడతారు. అయితే చీటికి మాటికి విరుచుకుపడే మనస్తత్వం ఉన్న ఇలాంటి స్త్రీలని జాగ్రత్తగా మార్చుకోగలిగితే వారిలో ఎన్నో నిబిడీకృతమైన శక్తులు ఉంటాయని కూడా మానసిక శాస్త్రవేత్తలు అంటారు. చిన్నప్పటి నుంచి వారిని పెంచిన విధానంలో ఏదో తప్పు ఉండబట్టే వారు ఈ విధంగా తయారవుతారని, దాన్ని సరైన మార్గంలోకి మార్చుకోవడం ద్వారా ఎంతో ఆనందాన్ని పొందవచ్చని కూడా వీరంటారు. 3. మగవాళ్ళు సాధారణంగా ప్రతిస్పందన లేని స్త్రీలంటే భయపడతారు. కొంతమంది స్త్రీలు చాలా పాసివ్గాను, తమ మనసు బయటపడకుండా నొక్కి పెట్టడమే విజయం అన్న భ్రమలో ఉంటూ ఏ విషయానికి ఎక్కువగా స్పందించరు. అవతలి మనిషి వేసే జోకు నుంచి దాంపత్యం వరకు
వీరు దేనిలోనూ ఆసక్తి చూపరు. ఆ ఆసక్తి ఉన్నదా లేదా అన్నది పక్కన పెడదాం. ఏ వ్యక్తి అయినా తన చర్యల పట్ల ప్రతిస్పందించకపోతే ఆ వ్యక్తి పట్ల మనకి నిరాసక్తత కలగడం సహజం. పురుషులు ఎక్కువగా భయపడేది, బాధపడేది ఇలాంటి స్త్రీల వల్లే. అయితే మానసిక శాస్త్రవేత్తలనేది ఏంటంటే, ఈ తప్పు స్త్రీది కాదు, పురుషుడిది అని. ఎటువంటి స్త్రీ అయినా సరే ఏదో ఒక సమయంలో, ఏదో ఒక కోణంలో ప్రతిస్పందిస్తుంది అని. అలా ప్రతిస్పందింపచేసే నేర్పు పురుషుడికే ఉండాలని వీరంటారు. ఏది ఏమైనా ఒక గయ్యాళి భార్యని భరించడం కన్నా, ఒక ప్రతిస్పందన లేని భార్యని భరించడం చాలా కష్టం అన్నది నిర్వివాదాంశం. 4. పురుషుడు సాధారణంగా తాను నిరాదరణకి గురవుతానేమో అన్న భయంతో కొన్ని సమయాల్లో స్త్రీ నుంచి దూరం అవుతాడు. తాను ఏదైనా ఒక విషయం చెప్తే అవతలి వారు దానిని కాదంటారేమో అన్న భయం మనిషిని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపుచేస్తుంది. ఇదే ఉదాహరణ దాంపత్యానికి కూడా వర్తిస్తుంది. ఆ ఇంట్లో ఆవిడ మాటే చెల్లు అన్న నానుడి మనకి కొత్తేం కాదు. తమకి కావలసినవన్నీ నయానో భయానో సాధించుకునే వాళ్ళు కొందరైతే, తమకి కావలసిందేదో అవతలి వారికి చెప్తే రిజెక్ట్ కాబడతామేమో అన్న భయం ఇంకొంతమందిది. 5. సాధారణంగా పురుషుడు ఒక రంగంలో అదే అర్హతలు ఉన్న ఒక స్త్రీతో పోటీ పడాలంటే భయపడతాడు. ఓడిపోతే తన పురుష అహంకారానికి ఎక్కడ దెబ్బ తగులుతుందో అన్న భయమే దీనికి కారణం. వ్యక్తిత్వం లేని మగవాళ్ళు సాధారణంగా తమ పట్ల ఆత్మగౌరవాన్ని కలిగి ఉండరు. వీరు ఎమోషనల్గా కూడా ఉండలేరు. అవతలి వారికి కూడా ఒక వ్యక్తిత్వం ఉందని గుర్తించలేకపోవడం, మాటిమాటికి అవతలి వారి ప్రవర్తన పట్ల విసుగు చెందడం, ఎప్పుడూ ఒక అపరాధ భావనతో జీవిస్తూ ఉండడం, ఐ లవ్ యూ అని మనస్ఫూర్తిగా అనలేకపోవడం వ్యక్తిత్వ రాహిత్యానికి గుర్తులు. ఐ లవ్ యూ. ఒక మగవాడు తన భార్య పట్ల ఎక్కువ ప్రేమని బహిర్గతపరచలేకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. వివాహపూర్వం కానీ, వివాహం తర్వాత కానీ చాలామంది స్త్రీల దగ్గర అదే మాటని ఉపయోగించడం వల్ల ఆ మాటకి అంతర్గతంగా మనసులో విలువ కోల్పోయిన మగవాడు సాధారణంగా తమ ప్రేమని తమ ఆత్మీయుల దగ్గర మనస్ఫూర్తిగా వెల్లడించలేడు. ఇటువంటి పురుషులు చిన్నప్పుడు తమ తల్లిదండ్రుల నుంచి ప్రేమని, ఆత్మీయతని పొందని వారై ఉంటారు. అంతేకాకుండా ఇలా తమ భావాన్ని పైకి చెప్పడం ద్వారా అవతలి వారి దగ్గర చులకనైపోతామేమో అన్న అంతర్గత భయం కూడా ఈ రకం పురుషుల్ని వెనక్కి లాగేలా చేస్తుంది. కొంతమంది మగవాళ్ళు మరీ చిత్రంగా భార్యను ఎక్కువగా ప్రేమిస్తే తల్లి పట్ల తమకున్న ప్రేమకి ఏదో అన్యాయం జరిగిపోతుంది అన్న అపరాధ భావంతో ఉంటారు. మరి కొంతమంది పురుషులు ఒక స్త్రీకి తమని తాము పూర్తిగా అర్పించుకోవడం ద్వారా తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నామేమో అన్న భయంతో ఉంటారు. మరి కొంతమంది ప్రేమ అనేది తమ ధ్యేయాన్ని, పని పట్ల తమకుండే ఏకాగ్రతని తక్కువ చేస్తుందేమో అన్న తప్పు అభిప్రాయంలో ఉంటారు. ప్రేమ అనేది ఒక విధ్వంసకర చర్యగా, తమ మగతనాన్ని తక్కువ చేసుకునే చర్యగా భావిస్తూ ఉంటారు. ప్రేమని బహిర్గతపరచడం అనేది కేవలం స్త్రీ విధి అని, బేలతనాన్ని సూచించే చర్య అని వీరు నమ్ముతారు. తమకి సంబంధించిన స్త్రీతో ఏ సందర్భంలో, ఏ విధమైన రీతిలో ఎలా కమ్యూనికేట్ చేయాలి అన్న విషయాన్ని చాలామంది పురుషులు నిర్ణయించుకోలేరు. దాంపత్యంలో ఎంతవరకు మనసు తాలూకు బట్టలు విప్పి ప్రవర్తించాలి అన్నది కూడా కమ్యూనికేషనే. ఇటువంటి కమ్యూనికేషన్ని వీరు అవతలి వ్యక్తితో ఏర్పరచుకునే చర్యని చేపట్టరు. తమని తాము అర్పించుకోవడం అనేది ఒక మానసిక బలహీనతగా భావించే పురుషుల మనస్తత్వం వ్యక్తిత్వ రాహిత్యానికి పరాకాష్ట. దీని గురించి మనిద్దరం అన్న అధ్యాయంలో మరింత వివరంగా చర్చిద్దాం. స్త్రీలలో వ్యక్తిత్వం ఉన్న స్త్రీ ఈ గుణాల్ని కలిగి ఉంటుంది. 1. తనకు తాను, తర్వాత తనకి కావలసిన వ్యక్తి, వీరిద్దరే తనకి ముఖ్యం. ఈ విషయాన్ని బహిర్గతపరచడానికి
బయటి ప్రపంచానికి నిర్భయంగా తెలియజేయడానికి ఆమె భయపడదు. భర్తని అన్ని విధాలా మార్చడానికి ప్రయత్నించి ఫెయిల్ అయినా కూడా జీవితం అక్కడితో అయిపోయింది అనుకోదు. 2 ఆమె చాలా ఓపికగా, నిజాయితీగా, ఫ్రాంక్‌గా సంభాషిస్తుంది. క్షమాగుణం, భర్త తప్పుల్ని మర్చిపోవడం అలవర్చుకుంటుంది. గతపు తప్పుల మీద తన వాదనలు నిర్మించుకోకుండా వర్తమానం గురించే ఆలోచిస్తుంది. 3 తన కోపాన్ని, అయిష్టాన్ని బహిర్గతపరచడాని కోసం సెక్స్‌ని నిరాకరించడం అనే ఆయుధాన్ని ఎప్పుడూ ఉపయోగించదు. 4 తను ఎంత మేధావి అయినా పురుషుడి అహాన్ని సంతృప్తిపరిచి అతన్ని గమ్యం వైపు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. నమ్మకం అనేది తన ఆయుధంగా భావిస్తుంది. 5 దాంపత్యం అనేది కేవలం సంతానోత్పత్తి కోసం కాదు అన్న విషయాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతుంది. తన పురుషుడి తాలూకు విజయం అనే గమ్యానికి తాను పడగ్గదిలో ఇచ్చే ప్రోత్సాహమే మూల కారణం అన్న విషయాన్ని ఆమె మనస్ఫూర్తిగా నమ్ముతుంది. తన పురుషుడికి దాంపత్య జీవితంలోనూ, రొమాన్స్‌లోనూ ఉన్న పరిజ్ఞానమే ప్రపంచంలోని పరిజ్ఞానమంతా అన్న విషయాన్ని ఆమె నమ్మదు. అయితే ఆ విషయాన్ని బయటపెట్టకుండా తనకి తెలిసిన కొత్త కొత్త విషయాల్ని కూడా అతడితో చర్చించడానికి, అనుభవించడానికి సంశయించదు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆమె అతడి అహాన్ని దెబ్బతీయకుండా తనకు కావలసిన విధానంలో తన వ్యక్తికి సంతోషాన్నిస్తుంది. 6 తన ఇంటి పనిలో ఎంత సతమతమవుతుందో, ఎంత కష్టపడుతుందో బయటి ప్రపంచంలో పురుషుడు కూడా డబ్బు సంపాదనకి అంతే కష్టపడతాడు అన్న విషయాన్ని ఆమె గ్రహిస్తుంది. అంతే తప్ప పురుషుడేదో సుఖపడిపోతున్నాడని, తను కష్టపడిపోతున్నానన్న భావనని తన మనసులోకి రానివ్వదు. 7 ఆమెకి ఆటలు, పాటలు, కలలు మొదలైన విషయాల్లో దేంట్లోనో ఒక దాంట్లో కొంతైనా ఆసక్తి ఉంటుంది. పురుషుడికి, పిల్లవాడికి ఉన్న తేడా వారు ఆడుకునే వస్తువులే అన్న విషయాన్ని ఆమె చాలా పర్ఫెక్ట్‌గా తెలుసుకొని ఉంటుంది. ఎప్పుడు భర్తని చిన్నపిల్లాడిలా చూడాలో, ఎప్పుడు గౌరవించాలో ఆమెకు తెలుసు. తన పురుషుడి అంకిత భావాన్ని ఆమె గుర్తిస్తుంది. అయితే పురుషుడిలో అటువంటి అంకిత భావమేమీ లేని స్థితిలో కూడా అతనిలో ఏదో ఒక నైపుణ్యాన్ని గుర్తించగలిగే స్థాయిలో ఉంటుంది. 8 తను అమితంగా అతడిని ప్రేమించి ఆకట్టుకోగలిగితే అతడు మరో స్త్రీ వైపు కన్నెత్తి చూడడు అన్న విషయంపై ఆమె చాలా నమ్మకంగా ఉంటుంది. 9 తన అభిప్రాయాలకు, భావాలకు ఎదురుదెబ్బ తగిలినప్పుడు విడాకులే ఆయుధంగా ఆలోచించదు. అన్ని విధాలుగా పాజిటివ్‌గా ఆలోచించి ఆ దారులన్నీ మూసుకుపోతే అప్పుడు విడాకుల గురించి ఆలోచిస్తుంది. 10 తన భర్త తాలూకు కుటుంబ సభ్యులందరితోనూ వీలైనంత వరకు మంచి బాంధవ్యాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అవతలి వారు దానికి సహకరించకపోతే వారిని నాజూగ్గా వాళ్ళ పరిధిలో ఉంచగలుగుతుంది. దీనికి వ్యతిరేకంగా వ్యక్తిత్వరాహిత్యంతో బాధపడే స్త్రీలు తమ పట్ల తాము చాలా ఆత్మన్యూనత భావంతో ఉంటారు. తమ శరీరాన్ని కానీ, మెదడుని కానీ, అర్హతల్ని కానీ సరైన పద్ధతిలో తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయరు. ఆనందం కలిగించే చిన్న చిన్న విషయాల పట్ల చాలా నిరాసక్తంగా ఉంటారు. మాట మాటకి ఇదంతా నా కర్మ అన్న వాక్యాన్ని ఉపయోగిస్తారు. తమ తప్పుల్ని తమ కర్మకో, భర్తకో, పిల్లలకో ఆపాదిస్తుంటారు. వీరికి చాలా కొద్ది హాబీస్ మాత్రమే ఉంటాయి. తమకంటూ ప్రత్యేకమైన, ఉత్సాహకరమైన అభిరుచులు ఏమీ ఉండకపోవడం ఇటువంటి వ్యక్తిత్వానికి పరాకాష్ట. నేను అనే ఈ విభాగంలోని మరిన్ని విషయాలను మరొక భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.